హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడైతే 3 బ్లౌజెస్ ఒకటేసారి కటింగ్ పెట్టుకున్నాను. క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే కట్ చేయబోతున్నాను నేను. 1/2 ఇంచ్ మందం అయితే కింద మార్క్ పెట్టుకున్నాను కటింగ్లోకి, స్టిచ్చింగ్లోకి. ఇది వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజు. ఇది మార్క్ పెట్టుకున్న కాంచి ఈ విధంగా అయితే లెంత్ చూసుకోవాలి. ఈడ కూడా 1/2 ఇంచు ఎగస్ట్రా తీసుకోవాలి. ఇది బ్లౌజ్ మెజర్మెంట్ తోని కటింగ్ చేస్తున్నాను నేను. మీరు కావాలనుకుంటే టేప్ కూడా యూజ్ చేయొచ్చు. నేను బ్లౌజ్ తోనే కటింగ్ చేస్తాను. చూసారు కదా, ఈ లెంత్ అయితే 16.5 ఉంది లెంత్. ఈ బ్లౌజ్ వచ్చేసి XXL ఉంటుంది. షోల్డర్ కాడ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఉక్సు పట్టి నుంచి నెక్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా మెజర్మెంట్ చూసుకుంటాను. రైట్ సైడ్ ఉక్సు పట్టితోనే చేసుకోవాలి నెక్ మెజర్మెంట్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ డీపు. తర్వాత బ్యాక్ సైడ్ లెంత్ కూడా చూసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ లెంత్ 1/2 ఇంచ్ మందం ఎక్స్ట్రా తీసుకోవాలి. మన కటింగ్కి కుట్టేటప్పుడు ఖర్చులోకి పోతుంది. ఇది వచ్చేసి షోల్డర్కి కూడా 1/2 ఇంచు గ్యాప్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకుంటాను నేను. మళ్ళీ నడుము మెజర్మెంట్ చూసుకోవాలి. మెజర్మెంట్కి అయితే సైడ్ మెజర్మెంట్కి 2 డాట్స్ అయితే పెడతాను నేను ఇక్కడ మెజర్మెంట్కి మార్కింగ్. ఇది సైజ్ మెజర్మెంట్. ఇది వచ్చేసి కటింగ్ ఖర్చులో పోవడానికి ఎగస్ట్రా తీసుకున్నాను. 2 ఇంచెస్ ఎగస్ట్రా తీసుకున్నాను. ఇది వచ్చేసి సైడు. ఇప్పుడు మళ్ళీ స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్కి అన్నీ డ్రా చేసుకుంటా. ఇది వచ్చేసి నెక్ డీప్తో తీసుకున్నాను. ఇది వచ్చేసి నెక్ లెంత్. బ్లౌజ్తో మెజర్మెంట్ తీసుకున్నాక తర్వాత కూడా టేప్తో కూడా మీరు చెక్ చేసుకోవాలంటే టేప్తో కూడా చెక్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా అయితే కటింగ్ పెట్టుకుంటాను. చూసారు కదా, ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటాను నేను ఫస్ట్లో అయితే. వన్ ఇంచ్ గ్యాప్తోనే ఈ విధంగా డ్రా చేసుకుంటాను. సంక డ్రా బ్యాక్ సైడ్ది. ఇది వచ్చేసి నెక్ లెంత్. బ్యాక్ సైడ్ అయితే డ్రా చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇది ఈ విధంగా కట్ చేసేస్తాను. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది బ్యాక్.
బ్యాక్ కటింగ్ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి ఈ విధంగా క్రాస్ కటింగ్ కావాలి కదా. క్రాస్ నీట్గా చూసుకొని క్రాస్ ఎటువైపు వస్తుందో అది చెక్ చేసుకొని పెడతాను. ఈ షేప్ ఒకటి అవుట్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ కాడ ముడతలు రాకుండా ఉంటుంది. ఇది వచ్చేసి సంక డ్రా చేసుకుంటున్నాను. నేను 2.5 ఇంచెస్తోని సైడ్ డ్రా అయితే చేస్తున్నాను. మెయిన్ రోడ్ మీద కదా షాపు, ఎందుకంటే రీసౌండ్ ఎక్కువ వస్తుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇది రైట్ సైడ్ ఉక్సు పట్టితోని మెజర్మెంట్ తీసుకోవాలి. ఎప్పుడైనా లెఫ్ట్ దానితో తీసుకుంటే నెక్ పెద్దగా అయిపోతుంది. అది అలా రావద్దంటే ఇది ఈ విధంగా అయితే నెక్ డ్రా చేసుకోవాలి. చూసారు కదా. ఇది క్రాస్ పట్టికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తోనే తీసుకోవాలి. ఇది ఈ విధంగా తీసేసినాక తర్వాత ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకుంటాను. చూసారు కదా. ఈ విధంగా అయితే కటింగ్కి ఫ్రంట్ పార్ట్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఇది చంక లోతు అయితే తీసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే కటింగ్ చేసేసాను. ఇవన్నీ 3 బ్లౌజులది లైనింగ్ పార్టే. ఇది సంక లోతు కూడా డ్రా చేసుకున్నాను కదా, లోతుతోనే తీసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే కటింగ్ కూడా ఈజీగా అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పెద్ద సైజ్ బ్లౌజ్ అని చెప్పాను కదా, మళ్ళీ ఈ విధంగా అయితే డాట్లు పెట్టుకుంటాను. అది సెంటర్ డాట్ ఫ్రంట్ సైడ్, ఇది సైడ్, ఇది ఉక్సు కాజా పట్టి సైడ్కి, ఇదైతే సంక వైపులో, ఇది వచ్చేసి సైడ్. ఇది మనకు బ్లౌజ్ మెజర్మెంట్ చూసుకొని క్లాత్ ఎక్కువ అయిపోతేనే 4th డాట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్స్.
ఇది డబుల్ ఎక్సెల్ బ్లౌజ్ అన్నా కదా, అందుకే సంక వైపు అయితే నేను వన్ సైడే వేస్తాను. జాయింట్ ఫ్రంట్ పార్ట్కి 2 సైడ్స్ వేస్తాను, కానీ దీనికైతే వన్ సైడ్ వేస్తా. ఫస్ట్ అయితే మళ్ళా ఒక 1/2 ఇంచ్ మందం డ్రా చేసుకుంటా. ఇది కటింగ్కి అండ్ కుట్టడంలో వచ్చేస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ అంటాం కదా, అందుకోసం ఇది ఈ విధంగా తీసుకుంటాను. ఒక 1/2 ఇంచ్ మంద ఎక్స్ట్రా ఉంది కదా, ఇదైతే మనకు కుట్టేటప్పుడు కటింగ్లో పోతుంది, అది స్టిచ్చింగ్లో. దీనికి హ్యాండ్ లెంత్ అయితే చూసుకోవాలి. చూసారు కదా, ఈ మార్క్ పెట్టిన కాడ నుంచి మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ కూడా 1/2 ఇంచు ఇక్కడ ఎక్కువ ఉంది కదా కుట్టడానికి, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇది. సంక వైపు కూడా అంతే తీసుకోవాలి. మళ్ళీ ఈ మార్క్ నుంచి ఈ మార్క్ వరకు మార్కింగ్ అయితే ఈ విధంగా పెడతాను. ఇప్పుడైతే కటింగ్ తీసుకున్నాను కదా, హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు లోత్ అనేది కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఒక 1/2 ఇంచ్ మందం లోత్ తీసుకోవాలి. ఇది సంక వైపు జాయింట్లు. ఇది వచ్చేసి క్రాస్ పట్టి. ఇటు 3 ఇంచెస్, ఇటు 2.5 ఇంచెస్ గ్యాప్తో తీసుకోవాలి. ఇది వచ్చేసి క్రాస్ పట్టి కూడా రెడీ అయిపోయింది. ఇందులో వచ్చేసి బ్యాక్ పట్టీలు హెమ్మింగ్ కోసం. ఇవైతే బ్యాక్ హెమ్మింగ్ పట్టీకి. ఇవి వచ్చేసి ఉక్సు కాజా పట్టీకి. లైనింగ్ పీసెస్ అయితే ముందుగా అయితే ఈ విధంగా కట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకుంటాను నేనైతే. వీటికి పైపింగ్ పెట్టాలి బ్లౌజ్లకు.
వీటికి మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఇవన్నీ లైనింగ్ బ్లౌజులు. ఈ పీస్లో అయితే హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ వెళ్ళాలి. బ్లౌజ్ ఏమో పెద్ద సైజ్ ఉంది. ఇందాక లైనింగ్ పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాను కదా, ఖర్చులు అయితే ఈ విధంగా ఎక్కువ క్లాత్ తీసుకొని కట్ చేసుకుంటాను నేనైతే. ఇది వచ్చేసి మెయిన్ పార్ట్. లైనింగ్ అయితే కరెక్ట్ మెజర్మెంట్తో కట్ చేసుకోవాలి. ఇది మెయిన్ క్లాత్ అయితే ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కటింగ్లో అయితే తీసుకోవాలి, ఎందుకంటే సాగుతుంది కదా కుట్టేటప్పుడు మెయిన్ క్లాత్. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు ఇందులో ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా ఎక్కువ ఇంచి ఎగస్ట్రా క్లాత్తోనే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. హ్యాండ్స్ కూడా ఈ విధంగా ఒక పావు ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి. హ్యాండ్స్లలో కూడా లెంత్లో అయినా సైడ్ కట్స్కి అయినా సరే ఎక్కువ తీసుకోవాలి. మెయిన్ పార్ట్ కటింగ్ కూడా రెడీ అయిపోయింది. క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా కట్ చేసుకుంటాను నేనైతే. చూసారు కదా, ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది బ్లౌజ్.
ఇందులో క్రాస్ పట్టి కూడా తీసుకోవాలి. క్రాస్ పట్టికి కొంచెం జాయింట్లు పడతాయి, మెయిన్ పట్టికైనా సరే. ఇది కొంచెం తక్కువ పడుతుంది కదా, దీనికైతే జాయింట్ చేసుకోవాలి తర్వాత లాస్ట్కి కుట్టేటప్పుడు. క్రాస్ పట్టి కూడా రెడీ అయిపోయింది. లాస్ట్ చివరికి అయితే ఇవి జాయింట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఈ బ్లౌజ్ ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను వీడియోలలో.